Daily. Taste the Daily. అమరావతి రెండో దశ ల్యాండ్ పోలింగ్ కి రైతులు సానుకూలంగా ఉన్నారని చెప్పారు మంత్రి నారాయణ. అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో ల్యాండ్ పోలింగ్ చేస్తామని చెప్పారు. మొదటి దశలో ఇచ్చినట్లుగానే రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కౌలు ఇస్తామని చెప్పారు. ఇక అమరావతిలో ప్రధాన నిర్మాణాలు ఎప్పటిలోపు పూర్తవుతాయనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారో మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ద్వారా తెలుసుకున్నాం. రాజధాని అమరావతికి సెకండ్ ల్యాండ్ పూలింగ్ కి రంగం సిద్ధమైంది. సిఆర్డీఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ కి కేబినెట్ ఆమోదించింది. అదే సమయంలో ప్రభుత్వం నుంచి కూడా పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మంత్రి నారాయణ మనతో ఉన్నారు. సార్, మొదటి ఫేజ్ని ఒక ట్రాక్ మీదకి తేవడానికి చాలా సమయం తీసుకుంది, రకరకాల కారణాలు. సో సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి ఎట్లా ఉంది? రైతుల నుంచి వాళ్ళ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? మీరు ల్యాండ్ తీసుకున్న తర్వాత డెవలప్మెంట్ ఫాస్ట్గా చేయమన్నారు. ఖచ్చితంగా అంటే గతంలో 2014-19లో అయితే మన డెవలప్మెంట్ స్టార్ట్ చేసిందే 2018లో. ఇంతలోకి ఎలక్షన్ వచ్చినాయి. ఈసారి అలా కాదు. అదే చెప్పాను, ల్యాండ్ పూలింగ్ వీలైన తొందరలో ఇస్తే వెంటనే టేకప్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు అథారిటీ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేశారు. వీలైన తొందరలో ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ చేసేసి ఏదైతే వాళ్ళకి ప్రామిస్ చేస్తారో కంప్లీట్ చేయమని చెప్పడం. మొదటి దశ ల్యాండ్ పూలింగ్లో ఎదురైన ప్రధానమైన ఇబ్బందులు మీకు గుర్తించినవి ఏంటి? అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు. సో దాని గురించి మళ్ళీ అవి రిపీట్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సెకండ్ ఫేజ్? కొంతమంది యాక్చువల్గా ఏంటంటే జరీబు కావచ్చు, గ్రామ కంటాలు కావచ్చు, రోడ్డు హిట్స్ కావచ్చు, ఈ మూడిట్లో అడగటం జరిగింది. దాని మీద ఇప్పుడు ఒక 3-man కమిటీ డిస్కస్ చేస్తుంది. వెరిఫై చేయమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. 1 month టైం ఇచ్చాం. ఈ 1 monthలో వెరిఫై చేస్తే దాని మీద ముందుకు పోతాం. కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు చేసే ఏదైతే ఉందో ల్యాండ్ పూలింగ్లో ఏదైతే అక్కడ యాక్చువల్గా జాగ్రత్తగా చేయమని నిన్న గుంటూరులో కలెక్టర్ ఆఫీస్లో 2 కలెక్టర్లని, జేసీలని, అధికారులందరినీ పిలిచి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎక్కడ చేసినా ట్రాన్స్పరెంట్గా పర్ఫెక్ట్గా చేయండి, ఎటువంటి ప్రాబ్లం రాగానే నేను చెప్పడం జరిగింది. మొత్తం ఈ ఎట్లాంటి పూర్తి అవ్వడానికి అంటే ఈ రాజధాని మీరు 3 సంవత్సరాల్లో పూర్తవుతుందని చెప్తున్నారు. సో ఇంకా ఎంత ల్యాండ్ కావాల్సిన అవసరం ఉంటుంది? ఎన్ని దశల్లో దీన్ని మీరు ల్యాండ్ పూలింగ్కి ఏదైతే మొదటి ఫేజ్ తీసుకున్నామో 100% మాట చెప్పిన ప్రకారం 3 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ ఐకానిక్ బౌన్స్తో కూడా కంప్లీట్ అవుతాయండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయితే తీసుకుంటున్నామో ల్యాండ్ పూలింగ్ తీసుకున్న తర్వాత పూర్తయిన తర్వాత దాన్ని కూడా 3 yearsలో డెవలప్ చేసేటట్టుగా దాన్ని కూడా ఫేజ్డ్ మ్యాన్లు అనుకున్నాం. అంటే ఇక్కడంటే ఒకేసారి ఇప్పుడు 9 లైన్లు 6 లైన్లు ఉంటే అన్నీ టేకప్ చేసాం, అండర్గ్రౌండ్ డ్రైన్ చేసాం. అలా కాకుండా వాళ్ళ రైతులతో కూడా మాట్లాడారని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏమడిగారంటే 6 లైన్లు ఉంటే అందులో 2 లైన్లు పర్ఫెక్ట్గా వేసేయండి. మాస్టర్ ప్లాన్ ఏమో 6 లైన్లు చేస్తాం, లేదా 9 లైన్లు చేస్తాం. అందులో ఒక 2 లైన్స్ మీరు ముందు చేసేస్తే మేము కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కానీ ఉంటుందన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పాను. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను. ఆ విధంగా 2 లైన్లు కంప్లీట్ చేసి ఎలక్ట్రికల్ లైన్స్ లాగేస్తాము. ఈ ప్యారలల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవన్నీ జరుగుతుంటాయి. అటువంటిప్పుడు రైతులు వాళ్ళ ప్లాట్లు అమ్ముకోవటం కానీ కట్టుకోవటానికంటూ వాళ్ళ విలువ ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు బాగుంది, ఆ విధంగా చేయమన్నారు. ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. 3-man కమిటీది అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ ఇష్యూస్ అన్నీ రెడ్రెస్ అయినట్టేనా? అంటే యాక్చువల్గా కలెక్టర్ గారికి ఇచ్చాము 3 పాయింట్స్ మేజరు. అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందు నిర్ణయిస్తాం. రైతుల ఆశయాలకి, ఆకాంక్షలకు అనుగుణంగానే రాజధాని నిర్మాణం ముందుకు వెళ్తుంది. ఆ దిశగానే వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేసేలా 3-man కమిటీ ముందుకు వెళ్తుందని నారాయణ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. శ్రీరామ్తో ఈశ్వర్ TV9 ఏపీ సెక్రటరీ నుంచి.